హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఆలు కర్రీ ఇలా వండారంటే మంచి గ్రేవీతో సూపర్గా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు ఇందులో వేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఉడికించుకున్న 1/2 కేజీ ఆలు పీసెస్ని ఇందులో వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాలను పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి ఇంకో 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీరా, 3 లవంగాలు, 3 యాలకులు ఇలా పొడి చేసుకుని పొడి కూడా వేసి 1 టీ స్పూన్ కారం వేసి ఇంకో నిమిషం పాటు కలుపుకున్న తర్వాత 1 ½ గ్లాస్ వాటర్ వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత 3 టేబుల్ స్పూన్ అంతా పెరుగు కూడా వేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించి దింపేసి వేడి వేడిగా రైస్తోనైనా రోటీతోనైనా తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.